అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం సింహగర్జన, ధర్మ పోరాట దీక్షలు, బీసీల కోసం అమరావతి రాజధానిలో 1000 ఎకరాల భూమి, మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి 1,00,000 గోవులు దానం చేయడము, ఇలాంటివి ఎన్నో ప్రకటనలు చేయడం జరిగింది. మరి అదే బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ కుటుంబాలలో వెలుగు నింపలేక ఈరోజు బీసీ కుటుంబాలు వెలవెలబోతున్నాయి, బోసిపోతున్నాయి అనేది ఈరోజు పరిస్థితి కనపడతా ఉంది. మరి ఒకసారి మనం వివరాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, మరి సిదిరి అప్పలరాజు యొక్క కుమారుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి కుమారుడు ఒక వ్యక్తిని గుద్దేసి చంపేస్తే ఆ యొక్క సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ కుటుంబం దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి మాట వాస్తవం. మరి ఆ కుటుంబాన్ని ఎందుకు ఇప్పటి వరకు బీసీల కోసం పోరాడుతున్నటువంటి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఎందుకు ఇప్పటి వరకు కలవలేదు, పరామర్శించలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మరి ఇదే బీసీల కోసం అమరావతిలో 1000 ఎకరాలు అడిగేటువంటి రామచంద్ర యాదవ్ గారు ఈరోజు ఒక యాదవ కుటుంబానికి, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చనిపోయినటువంటి, హత్య గావింపబడినటువంటి బీసీల కుటుంబాల ఇళ్లకు వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు? బీసీల గర్జన కోసం పెట్టినటువంటి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మరి తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 1,00,000 గోవులు నేను దానంగా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. సంతోషము. మరి అదే 1,00,000 గోవులు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇదే బీసీ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఒక ఆవును దానం చేసిన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చల్లగా మీ పైన ఉంటాయని ఎందుకు ఆలోచించలేదు రామచంద్ర యాదవ్ గారు? అంటే మీ యొక్క పోరాటాలు, మీ యొక్క దీక్షలు, మీ యొక్క ధర్నాలు, మీ యొక్క సింహ గర్జనలు కేవలం మీ యొక్క రాజకీయ ఉనికి కోసమేనా? మరి బీసీ కుటుంబాల బాగు కోసము కాదా? మరి ఈరోజు ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కుటుంబము దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంటే మీరు అనుకుంటే ఈరోజు ఆ కుటుంబంలో వెలుగు నింపవచ్చు కదా. మరి ఆ శక్తి మీకు దేవుడు ఇచ్చాడు కదా, మరి ఎందుకు చేయలేదని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మరి కేవలం మీ యొక్క పోరాటాలు, ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమేనా? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో బీసీ కుటుంబాలు హత్యలు గావింపబడి ఆ యొక్క ఇల్లు బోసిపోయాయి, మసకబారాయి. ఆ యొక్క కుటుంబాలలో వెలుగు నింపడానికి మరి మీరు బీసీవై పార్టీ పెట్టుకున్నారు, నేను బీసీల కోసం పనిచేయడానికి వచ్చాను, ఒక రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం వచ్చానని చెప్పేసి ప్రకటించేసేటువంటి మీలాంటి వ్యక్తులు సైతం కూడా నేడు ఒక వ్యక్తికి కొమ్ము కాసునటువంటి ఆరోపణలు మీరు మోస్తూ ఉన్నారు. మరి మీరు ఎక్కడ కనపడట్లేదు ఈ మధ్యకాలంలో. మరి శ్రీకృష్ణుడి విగ్రహం ఎక్కడో ఖమ్మం జిల్లాలో పెడితే మేఘాలపైన గ్రామానికి వెళ్ళి, యుద్ధ ప్రాతిపదికన గ్రామానికి వెళ్ళి ధర్నాలు చేసి మీడియాలో కనపడాలని, మీడియాలో అటెన్షన్ కోసం చేసినటువంటి మీ ప్రయత్నము హర్షణీయం, అయితే అభినందనీయం. అయితే మరి ఎందుకు ఇదే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబం కోసం మీరు ఎందుకు వెళ్ళలేదు? ఆ అటెన్షన్ కోసం ఎందుకు మీరు వెళ్ళలేదు? మరి మీరు నిజంగా వెళ్ళి ఉంటే మీరు ఖచ్చితంగా బీసీల కోసం పాటుపడేటువంటి వ్యక్తులని ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మెసేజ్ వెళ్ళి ఉండేది కదా. అంటే కేవలం మీరు ఒక వ్యక్తి కోసం చేస్తున్నటువంటి పోరాటమేగానే ఈరోజు ఇప్పటి వరకు కనపడతా ఉంది అనేది ఈరోజు బీసీ సామాజిక వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆనాడు మీ ఇంటిపైన దాడి చేస్తే, మీ యొక్క ఇళ్లను ధ్వంసం చేస్తే, మీ యొక్క ఫర్నిచర్ను, వాహనాలను ధ్వంసం చేస్తే మరి ఏ ఒక్క నాయకుడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీకు సానుభూతి కనబరచలేదు. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీ పైన స్పందించి ఖచ్చితంగా తక్షణ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా ఆనాడు మీడియా ముఖంగా మీకు సింపతి ప్రకటిస్తూ ఆయన చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం పైన దాడి చేయడం జరిగింది అని చెప్పేసి. మరి ఈనాడు ఏమైపోయింది? దళితుడు సింగయ్య విషయంలో మీరు చలించలేదు, పరామర్శన చేయలేదు. ఈరోజు దానయ్య విషయంలో కూడా మీరు చలించలేదు, పరామర్శ చేయలేదు. దేనికి ఇదంతా? ఈ బీసీల సింహగర్జన అని చెప్పడము, బీసీల కోసం అమరావతిలో 1000 ఎకరాలు కావాలనడము. మరి మీరు అనుకుంటే మీకున్నటువంటి శక్తికి ఈరోజు 1,00,000 బీసీ కుటుంబాలలో వెలుగు నింపొచ్చు కదా. మరి ఆ ఎజెండాలు మీరు ఇది ఎందుకు పెట్టలేదు, మీరు ఎందుకు ఇది చేయలేదు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఒక బీసీల నుంచి ఒక పార్టీ పెట్టి ఈరోజు మీరు పోరాటం చేస్తున్నారు, నేను దాన్ని కాదనట్లేదు. కానీ మరి నిజంగా అదే బీసీ కుటుంబాల కోసం మీ యొక్క వ్యక్తిగతంగా ఎంత మేర మీరు సహాయం చేస్తున్నారనేటువంటి ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేస్తే ఆ బీసీ కుటుంబాలు తెలుసుకుంటాయి కదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చినటువంటి 1,00,000 గోవులు ఏందో ఆ బీసీల కుటుంబాలకి ఇచ్చి, ఆ యొక్క దానయ్య కుటుంబానికి ఈరోజు మీరు ఆర్థిక సాయం చేసి మీ యొక్క ఖ్యాతిని పెంచుకోవాలని చెప్పేసి కూడా నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం.